అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక బొదురు కప్ప ఉండేది. ఆ బొదురు కప్ప గొప్పలకు పోవడం మొదలుపెట్టింది. నీటిలో ఉన్న జీవులను నేల మీద ఉండలేరని వెటకారం చేసేది. నేల మీద ఉన్న జీవులను నీటిలో ఉండలేరని ఎగతాళి చేసేది. నీటిలోనూ నేల మీద ఉండగల జీవి తా తానొక్కటేనని విర్రవీగడం మొదలుపెట్టింది. ఓ కాకి ఇదంతా గమనించింది. ఇలాగైనా కప్పకు బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒకరోజు చెరువులోంచి నేల మీదికొచ్చిన కప్పకు నేలపై అన్నం మెతుకులు తింటున్న కాకి కనిపించింది. ఏం కాకి? ఓ కాకి బావా, ఎంతసేపైనా నేల మీదేనా? నాలాగా నీటిలోకి వచ్చేదేమైనా ఉందా? అంటూ వ్యంగ్యంగా అంది కప్ప. ఆ మాటలకి కాకి, ఎందుకు రాను బావా, నువ్వు మా ఆకాశానికి ఎగురుకుంటూ రా, నేను అలాగే మీ చెరువులోకి ఎదుకుంటూ వస్తా అని తడుముకోకుండా అంది కాకి. ఆ మాటలకు కంగు తిన్నది కప్ప. నిజమే కదా, రెండు చోట్ల ఉండగలను కానీ ఆకాశంలో ఎగరలేను కదా, ఇందులో పెద్ద గొప్ప ఏముంది అనుకుంది కప్ప. ఎలాగైనా ఆకాశంలో కూడా ఎగిరి మూడు చోట్ల ఉండగలనని నిరూపించుకొని ఎగిరే పక్షులకు కూడా నా సత్తా ఏమిటో చూపాలి అనుకుంది కప్ప. అనుకున్నదే తడవుగా ఉష్, అదెంత కష్టమేమీ కాదు. నీటిలోనూ నేలపైన ఉన్న దాన్ని ఆ మాత్రం ఆకాశంలోకి ఎగరలేనా? రేపు ఉదయం ఎగురుతాను చూడు అని కాకితో తల ఎగరేస్తూ అంది కప్ప. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన కప్పకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి సమయం అని కాకి సరే అంది. ఎగరడానికి ముందు రెక్కలు కావాలి కనుక కప్ప వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళింది. నెమలి మిత్రమా, నెమలి మిత్రమా, నీ ఈకలు కొన్ని నాకు కావాలి. దానికి ప్రతీక నీకు మొక్కల విత్తనాలు ఇస్తాను అని అడిగింది కప్ప నెమలిని. నెమలి కొన్ని ఈకలు ఇచ్చింది. ఈ ఈకలు తీసుకొని దర్జీ పిట్ట దగ్గరకు వెళ్ళింది కప్ప. దర్జీ పిట్ట, దర్జీ పిట్ట మిత్రమా, నాకు ఈ ఈకలతో రెక్కలు కుట్టించవా, దానికి బదులుగా నీకు గింజలు ఇస్తాను అంది కప్ప. సరే నని దర్జీ పిట్ట కప్పకు నెమలి ఈకలతో రంగురంగుల రెక్కలను కుట్టి ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం కాకి దగ్గరికి వెళ్ళింది కప్ప. చూడు, నాకు రెక్కలు లేవని కదా ఎగరలేననుకున్నావు, నీ రెక్కలు నల్లవి, నా రెక్కలు చూడు రంగురంగులవి, నీకన్నా పైకి ఎగరగలను అంటూ బలమంతా కూడగట్టుకొని రెక్కలను ఊపుతూ పైకెగిరింది. ఇంకేముంది, కప్ప బరువుకి రెక్కలు ఊడిపోయి గాల్లో ఎగిరిపోయాయి. కప్ప గిరగిరా గిరగిరా గిరికీలు కొడుతూ కిందకు పడబోయింది. కప్పకు కళ్ళు తిరుగుతున్నాయి. గుండె ఆగిపోతున్నట్లు అనిపించింది కప్పకు. అహంకారానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నానని భయంతో బెకబెక బెకబెకామని అరవసాగింది. అంతా గమనిస్తున్న కాకి వెంటనే ఎగిరి తన వీపుపై కప్పను పెట్టుకొని కింద పడకుండా జాగ్రత్తగా చెరువుగట్టు మీద దించింది. తను కుప్పలకు పోయి అందరిని హేళన చేసినా తనను కాపాడడానికి కాకి ముందు తలదించుకొని క్షమించమని అడిగింది కప్ప. కాకిని క్షమించమని కప్ప అడిగింది. ప్రతి జీవి శరీర ఆకృతి, నిర్మాణం ఒక్కో రకంగా ఏర్పడి ఉంటాయి. దానికి తగ్గట్టుగా జీవన విధానం ఉంటుంది. అది తెలుసుకొని నడుచుకోకపోతే ఏ జీవికైనా ముప్పు తప్పదు. అహంకారపు పొరలు బుద్ధిని కమ్మేస్తాయి. వాటికి మౌనం దూరంగా ఉండాలి. మనం దూరంగా ఉండాలి. ఇకనైనా ఎవరినీ హేళన చేయకుండా బుద్ధిగా ఉండు అంటూ కాకి కప్పకు శుద్ధులు చెప్పింది. కాకి మాటలను విన్న కప్ప బుద్ధి తెచ్చుకొని ఎవరినీ ఎగతాళి చేయకుండా అందరినీ గౌరవిస్తూ స్నేహపూర్వకంగా మెలకసాగింది. కప్పకు కనువిప్పు కలిగినందుకు నీటిలోని జీవులు, నేలపైన జీవులు, ఆకాశంలో ఉన్న జీవులు అన్నీ కాకిని అభినందించాయి. గత కంచెకి మనం ఇంటికి.